ఈ కుర్రాడు తన మెనకోడల్ని స్కూల్ నుండి తీసుకువస్తూ ఉంటాడు. ఇంతలో ఇతడు అక్కడ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ని చూస్తాడు. అప్పుడు ఈ కుర్రాడు ఈమెను చూడనట్లుగానే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు ఈమె ఇతడిని ఆపగా, ఈ కుర్రాడు ఈ పాప తన కూతురు అని, ఈమెను త్వరగా ఇంటికి తీసుకెళ్లాలని చెప్తాడు. అప్పుడు పాప ఇతడి చెవిని పట్టుకుని నువ్వు అబద్ధాలు చెప్పకు అని అంటుంది. ఎందుకంటే ఈ కుర్రాడు ఈ పాపకు మావయ్య అవుతాడు. అలాగే పాప ఈ అమ్మాయి దగ్గరకు వెళ్లి మా మావయ్య ఫోన్ నిండా నీ ఫోటోలే ఉన్నాయని చెప్తుంది. ఇది విని ఈ అమ్మాయి హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాస్తవానికి వీరిద్దరు కాలేజీ డేస్ లో గాఢంగా ప్రేమించుకుంటారు. అలాగే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకోగా ఈ కుర్రాడికి ఈ అమ్మాయి కోటీశ్వరుల కుటుంబానికి చెందినది అని తెలుస్తుంది. కాని ఈ కుర్రాడు పేద కుటుంబానికి చెందినవాడు. అయితే లవర్స్ డే రోజున ఈ అమ్మాయికి ఇతడు బ్రేకప్ చెప్పాడు. దీంతో ఈ అమ్మాయికి మనసు ముక్కలవుతుంది. 2 సంవత్సరాల తర్వాత ఈ కుర్రాడు ఆఫీసులో వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే వీళ్ల కంపెనీకి వచ్చిన కొత్త బాస్ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నే అని ఈ కుర్రాడు చూస్తాడు. అప్పుడు వెంటనే ఫైల్స్ అడ్డం పెట్టుకుని తన ముఖాన్ని దాచుకుంటాడు. కాని ఈ అమ్మాయి వెంటనే ఈ కుర్రాడిని గుర్తుపట్టేస్తుంది. అలాగే ఈమె ఈ కుర్రాడితో తన క్యాబిన్ కు రమ్మని చెప్తుంది. చాలా రోజులకు తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ను చూసేసరికి ఈ కుర్రాడు కూడా షాక్ లో ఉంటాడు. అయితే ఇతడు ఫైల్స్ తీస్తూ ఉండగా ఈ అమ్మాయి ఇతడి బ్రాస్లెట్ చూసి నేను ఇచ్చినది ఇంకా ఇతడి దగ్గరే ఉందని అనుకుంటుంది. అలాగే ఇతడు ఇంకా తనను లవ్ చేస్తున్నాడని అనుకుంటుంది. అయితే ఆఫీస్ అయ్యాక ఈ అమ్మాయి ఈ కుర్రాడిని ఆమెతో పాటు వాళ్ల ఇంటికి రమ్మని ఇన్వైట్ చేస్తుంది. కాని ఇతడు ఇప్పుడు నేను నా కూతుర్ని స్కూల్ నుండి తీసుకురావాలని చెప్పి వెళ్లిపోతాడు. ఇతడికి పాప ఉందని ఈ అమ్మాయి నమ్మదు. అందుకని ఈ కుర్రాడిని ఫాలో అవ్వగా ఈ పాప ఇతను నాకు మావయ్య అవుతాడు అని చెప్తుంది. మిగతా స్టోరీ కావాలంటే వీడియో లైక్ చేసి పార్ట్ 2 అని కామెంట్ చేయండి.